Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ ఇప్పుడు అంటే మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి నార్మల్గా అసలు ఈ సూసైడ్ అనే కాన్సెప్టే లేకుండా అసలు దీన్ని దరి చేరకుండా హ్యాపీగా జాలీగా బతకాలంటే అసలు మనిషి ఏం చేయాలి, ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ అంతా రావడం వల్లే కదా మనకి మెల్లిగా మనకి ఇలా డెవలప్ అవుతుంది సూసైడ్ అన్నది. సో అసలు అది రాకుండా ఉండాలి అంటే అసలు మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉంటే హీ విల్ బీ పాజిటివ్ ఎనర్జీ? ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఎంత వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేసి దాన్ని వాడు ఎలా ఎదుర్కొని బయటపడాలి సార్? సో మీరు ఒక మాట అన్నారండి, అసలు రాకుండా ఎలా చేయాలి అని. రాకుండా ఉండవండి. లైఫ్ ప్రాసెస్లో ఎక్కడో చోట రాకుండా ఉండవు. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండలేరు, అవును, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఉండలేరు, యాంగర్ ఫీల్ అవ్వకుండా, లిటిల్ బిట్ ఆఫ్ ఒక్కోసారి మైల్డ్ డిప్రెషన్ అంటే అదే ఏమైపోతుందిరా లో మూడ్లోకి వెళ్లకుండా ఉండలేము, అన్నీ ఉండలేము. కాబట్టి మనం రాకుండా ఉండాలని ఆలోచించకూడదు. ఓకే, వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. ఎందుకంటే ఇన్విటబుల్ అండి. కరెక్ట్. ఇప్పుడున్న సొసైటీలో మనకి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. యాజ్ అ స్టూడెంట్గా మీకు స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, కరెక్ట్, యాజ్ ఎంప్లాయీగా మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, బిజినెస్ యాజ్ ఎ హౌస్ వైఫ్గా కావచ్చు, లేదా హస్బెండ్గా మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, యాజ్ అ బాస్గా మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా మీ లైఫ్ ప్రాసెస్లో. ఎక్కడ తప్పించుకొని ఒక చోట వస్తుంది. అంతే. యాజ్ అ స్టూడెంట్గా మీరు స్ట్రెస్ ఫీల్ కావాలైపోవచ్చు, కానీ అది ఎంప్లాయీగా రావచ్చు కదా, రావచ్చు. కాబట్టి ఎక్కడైనా వచ్చేస్తుందండి. ఇది ఇన్విటబుల్. అవును. స్ట్రెస్, యాంగ్జైటీ లేదంటే లో మూడ్ అనేవి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి రాకూడదు అనేది అసలు పాయింట్ ఆలోచించుకోవడం. వస్తే దాన్ని ఎలా అధిగమించాలో పాయింట్. ఈరోజు మనం రేపటి తరాన్ని చెప్పాల్సింది కూడా అదేనండి. యూత్కి కానీ ఎవరికైనా చెప్పాల్సింది అదే. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారండి? చుట్టూ ఇంత కాంప్లెక్సిటీ ఉండి ఇంత ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు? అయితే నీ స్ట్రెస్ అనిపించినప్పుడు ఇదిగో ఇలా చెయ్యి అనేది మనం నేర్పగలిగితే కోపింగ్ స్ట్రాటజీస్ అంటారండి. ఓకే, కోపింగ్ స్ట్రాటజీస్. ఆ కోపింగ్ స్ట్రాటజీస్ని కనుక నేర్పగలిగితే లైఫ్లో ఎప్పుడు వచ్చినా తను ఉపయోగించుకుని బయటపడతాడు కదా. కాబట్టి తన ఆహ్వానం వద్దు అనకూడదు. వచ్చినా సరే దాన్ని ఎలా హ్యాండిల్ చేయడం అనేది నేర్పగలగాలి. అది డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేదా యాంగ్జైటీ కావచ్చు అండి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం దృష్టి సారించాల్సింది అంటే ఈ కోపింగ్ స్ట్రాటజీని ఎక్కువగా సొసైటీలో తీసుకెళ్ళటం. చాలామంది అంటుంటారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటూ ఉంటారు. అది ఉండదు, అసలు సాధ్యం కాదండి. పాపం పిల్లవాడు ఇప్పుడు వాడు ఎగ్జామ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెస్ ఫీల్ కాకుండా అసలు ఉండడు కదా. ఉంటుంది పక్కా ఉంటుంది. ఇప్పుడు ఏదో మ్యాచ్ అడల్ట్గా మనమే స్ట్రెస్ ఫీల్ అవుతాం కొన్ని సందర్భాల్లో. ఒక ఇంటర్వ్యూ ముందు కావచ్చు, లేదంటే ఒక బిగ్ ఈవెంట్ ముందు కావచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి అది పడకూడదు అనేది కరెక్ట్ కాదు, అది పాయింట్ కాదు. బాబు వస్తుంది నీ లైఫ్లో ఎప్పుడప్పుడు స్ట్రెస్ అనేది వస్తుంది, అది ఇన్విటబుల్. అయితే వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, దాన్ని ఇలా అధిగమించవచ్చు అనేది చెప్పాలండి. అలా చెప్పగలిగినప్పుడు, అలా నేర్పగలిగినప్పుడు మనం ఇంత నెగటివిటీ అనేది, ఇంత కాన్సిక్వెన్స్ అనేది ఎఫెక్ట్ చేయకుండా కనిపిస్తుందండి. కనిపించదు మనకి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, చాలా నెగటివ్ కాన్సిక్వెన్స్ చూస్తున్నాం కండి. ఇవి కొంత తగ్గే అవకాశం, అంటే పూర్తిగా తగ్గుతుందని చెప్పలేదు, కానీ కొంత తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.